అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ పిఏలు, ఎస్ఏలు, తర్వాత మన పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ అందరికి కూడా చిరపరిచితున్నానండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసుల ద్వారా మెటీరియల్ అందించడం ద్వారా నేను అందరికీ చిరపరిచితుండే. సక్సెస్ అయిన క్యాండిడేట్స్ మనకు ఆల్మోస్ట్ 2 సర్కిల్స్లోనూ అన్ని డివిజన్స్లోనూ ఉన్నారండి. మెటీరియల్ చదివి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ 1 వీక్ ఆర్ 10 days బ్యాక్ మ్యాథమెటిక్స్ గురించి 8 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడం, ఆన్సర్ రాబట్టడం ఎలా అనేటటువంటిది, అంటే ఈజీ మెథడ్స్ టు గెట్ ద ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అనేది ఒకటి చెప్దామని యావరేజ్ చాప్టర్ గురించి 3 వీడియోస్ చేసి పెట్టానండి. అలాగే నెక్స్ట్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ విల్ టేక్ దిస్ అండి. ఇందులో ఎలా ఉంటాయి అనేది లాభ నష్టాలు ఉంటామండి మన తెలుగులో. దాంట్లో ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎక్కువగా ఇచ్చినవి. 1 person సోల్డ్ 2 houses ఫర్ 3,75,000 rupees 890 rupees. 3,75,890 rupees ఈచ్. ఒక్కొక్కటి 3,75,890 సేల్ చేశాడు. సోల్డ్. The first one for 15% profit and the second one for 15% loss. On the whole, find out whether he gets profit or loss and what percentage. ఒక వ్యక్తి 2 ఇళ్లను ఒక్కొక్కటి 3,75,890 రూపాయలకు అమ్మాడు, సేల్ చేశాడు. ఇక్కడ కూడా సోల్డ్. అందులో ఒకదానిపై 15% లాభం రాగా, ఆన్ ద ఫస్ట్ వన్ హీ గాట్ 15% ప్రాఫిట్ అండ్ రెండవ దానిపై ఆన్ ద సెకండ్ వన్ హీ గాట్ లాస్, 15% లాస్, నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద ఆన్ ది హోల్ ఈ రెండింటిని అమ్మడం వల్ల అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అండి. ఇక్కడ ఒక్కటి గమనించాలండి. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్, లెక్క ఇలా ఉంటే, అంటే ఒక్కొక్క ఇంటిని కానివ్వండి ఏదైనా సరే 2 ఆర్టికల్స్ను సేమ్ ప్రైస్కు సేల్ చేయాలి. అంటే ఈచ్ వన్ షుడ్ సేల్, ఇఫ్ ఇట్ ఈస్ 100 rupees, సెకండ్ వన్ ఆల్సో 100 rupees. హియర్ 3,75,890 rupees each. First one this same sold for this rate, second one also sold for this rate. రెండు వస్తువుల యొక్క అమ్మిన విలువలు సమానం ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ వన్ ఫర్ 15% ప్రాఫిట్, మొదటిది 15% లాభానికి అమ్మారు. అండ్ ద సెకండ్ వన్ ఫర్ లాస్, ఒక దానిపై లాభం ఉండాలి, ఒక దానిపై నష్టం ఉండాలి. అవి రెండు కూడా సమానం ఉండాలి. ఏది? లాభ శాతము, నష్ట శాతము. ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ ద లాస్ పర్సంటేజ్ షుడ్ ఆల్సో బీ ఈక్వల్, సేమ్ ఉండాలి. ఇక్కడ హౌసెస్ 2 సోల్డ్ చేసినది, ఈచ్ వన్ సేల్ చేసింది ప్రైస్ సేమ్ ఉండాలి. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ కూడా సేమ్ ఉండాలి. లాభ శాతము, నష్ట శాతం కూడా సమానం ఉండాలి. 2 ఇళ్లను ఒక్కొక్కటి అదే ధరకు అమ్మి ఉండాలి. ఒకటి 3,75,890 రూపాయలకు అమ్మాడు అంటే రెండవది కూడా అదే ధరకు అమ్మాడు లెక్కలు ఇచ్చారు. ఇటువంటి వాటిని కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ది హోల్ వీ విల్ గెట్ లాస్ పర్సంటేజ్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఇలా ఉంటే మనకు వచ్చేటటువంటిది నష్ట శాతం, ఆటోమేటిక్గా నష్ట శాతమే వస్తుంది. ఎప్పుడు 2 వస్తువుల అమ్మిన విలువలు సమానమై ఒక దానిపై లాభ శాతము, ఒక దానిపై నష్ట శాతము వచ్చి ఆ లాభ నష్ట శాతాలు కూడా 2 సమానంగా ఉంటే, దెన్ అంటే 2 ఆర్టికల్స్ సోల్డ్ ఫర్ ద సేమ్ ప్రైస్ ఈచ్ వన్ అండ్ ద లాస్ పర్సంటేజ్ అండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ మస్ట్ బి సేమ్, దెన్ ఆన్ ది హోల్ వీ విల్ గెట్ లాస్ percentage. How to calculate this loss percentage means x by 10 whole square. This is the formula. What is x means? Either profit percentage or loss percentage. x by 10 whole square అనేటటువంటిది ఫార్ములా అండి. కనుక్కోవడానికి సూత్రం. x అంటే ఏంటంటే లాభ శాతం కానివ్వండి, నష్ట శాతం కానివ్వండి. టెక్నిక్ ఏంటి? 2 కూడా సమానం ఉంటాయి కనుక. ఇప్పుడు ఇక్కడే మనము 15% అంటే 15 by 10 whole square. 15 by 10 అంటే 1 digit 0 ఉన్న దాంతో వీఆర్ డివైడింగ్ మీన్స్ వీ విల్ గెట్ పాయింట్ ఆఫ్టర్ 1 decimal. అంటే 1.5 square. 1.5 whole square. That means
1.5 into 1.5. 15 into 15 and 15 15s are, we know that it is 25. That means 1.5 into 1.5, 2.25. 225 is 15 into 15. We know the square of 15. Otherwise multiply చేసిన అదే వస్తుందండి. అయితే డెసిమల్ ఇక్కడ ఒక స్థానానికి ఉంది, ఇక్కడ ఒక స్థానానికి ఉంది. 2 పాయింట్స్ 1 2 తర్వాత పెట్టాలి. 2.25% లాస్ ఈజ్ ద ఆన్సర్. 2.25% లాస్ ఈజ్ ద ఆన్సర్. దయచేసి గమనించండి, రెండు అమ్మిన వేళలు సమానం ఉండాలి. దట్ మీన్స్ బోత్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ మస్ట్ బి ఈక్వల్ అండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ on the one article and the loss percentage on the second article must also be same. Here profit percentage 15, loss percentage 15. లాభ నష్ట శాతాలు రెండు కూడా సమానం ఉండాలి. అప్పుడు మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అని ఉంటే ప్రశ్నలో మనం చెప్పాల్సింది వచ్చేది నష్ట శాతము. నష్ట శాతం కనుక్కోవడానికి సూత్రం x/10 whole square. That is x stands for profit percentage or loss percentage. x అనేది లాభ శాతానికి కానీ నష్ట శాతానికి కానీ ఈక్వల్ ఉంటుంది, బికాజ్ ఆ రెండు కూడా సమానం ఉంటాయి. 15/10 here we will get 1.5 whole square. That means 1.5 into 1.5 we will get 2.25% loss. On the whole we will get loss percentage and the loss percentage is 2.25% in this problem. In the same problem ఏ రకంగానే ఇవ్వనండి, 10 లక్షలు ఇవ్వనివ్వండి, ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని యాక్చువల్ కనుక్కోవడానికి వీ కెన్ వర్కౌట్ అండి, బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. నియర్లీ 7 minutes పడుతుందండి. 7 minutes మనం ఎగ్జామినేషన్లో ఒక్క ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే వీ విల్ లూజ్ అనదర్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైప్ అండి. ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో అండి. ఇంకో వీడియోలో కలుద్దాం. ఇది మనము ఇంపార్టెంట్ కింద తీసుకోవాల్సిందండి. అనేక ఆల్ పిఏ ఎస్ఏ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్లో పదే అన్ని సర్కిల్స్లోనూ అడిగారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది సర్కిల్స్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఆస్క్ అండి. ప్లీజ్ నోట్ and circulate to all your friends who are appearing for the examination. This is useful video. Thank you.